ఇప్పుడు కొత్త కథ వినిపిస్తూ ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల మా కౌన్సిలర్ల బంధువులకు వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ ప్రాంతంలో 2 టర్ములు అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడూ ఇట్లా ప్రవర్తించలే. మా కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే 2023లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా 4-5 సీట్లు ఎక్కువ వాళ్ళకు హుందాగా గౌరవంగా ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ వదిలిపెట్టి వారి తోటకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివేక్ గారు గెలిచిన తర్వాత గడిచిన 2 ఏళ్లుగా నేనేం మాట్లాడలే. ఎక్కడ ఏం అసలు కార్యక్రమాలు పెద్దగా తీసుకోలే. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చారు. సరే వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, కరకట్టలు కట్టిస్తామన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడతామన్నారు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి తెస్తామన్నారు, రామకృష్ణాపూర్ మందమరి మధ్యలో చాలా హామీలు ఇచ్చారు కదా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది, 420 హామీలు అన్నది, అవన్నీ కానీ కదా, మనం ఎందుకు తొందరపడాలని చెప్పి మేము కూడా ఒప్పిక పట్టినాం. కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు డెఫినెట్గా మా పార్టీ నాయకుల గెలుపు కోసం మేము గ్రామ గ్రామాన తిరిగినాం. 102 గ్రామ పంచాయతీలు ఉంటే 49 గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాభవం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 96 గెలిచినాం మేము డైరెక్ట్ బీఆర్ఎస్. ఇవాళ 2 మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు మళ్ళీ మా అభ్యర్థుల గెలుపు కోసం నేను తిరిగినా, కష్టపడ్డాం. ఇక్కడ సిపిఐ పార్టీ మొత్తం పొత్తు పెట్టుకున్నది, అక్కడ చెన్నూరులో చాలా మంది చేరిరు. ఇక్కడ కూడా మా వాళ్ళ గెలుపు కోసం, మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళ గెలుపు కోసం నేను కష్టపడ్డా తిరిగిన. చెన్నూరులో ఒక 5 సీట్లు 5 ఓట్లతోని, 21 ఓట్లతోని, 26 ఓట్లతోని, 45 ఓట్లతోని, 82 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఒక 5 సీట్లు మేము ఓడిపోయినాం. అయినా మేము ప్రజా తీర్పును గౌరవించినాం. ఇవాళ కేతన్పల్లిలో మేము గెలిచినాం, బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయనని చేస్తాడు, రౌడీయిజం ఆయనని చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనని చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో ఆయన రోత పేపర్ వెలుగులో బాల్క సుమన్ గూండా, బాల్క సుమన్ రౌడీ అని 2 ఏళ్లలో ఎన్నడూ రాయలే కదా. బాల్క సుమన్ గూండా రౌడీ ఎన్నడూ రాయలే. వెలుగులో రాయాలి, V6లో బాల్క సుమన్ గూండా రౌడీ అని రాయాలి. ఇవాళనే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్క సుమన్ గూండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 ఏళ్లలో ఎన్నడూ కాలే. ఇయ్యాలైందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా? మిమ్మల్ని జైళ్ళలో పెట్టినామా? ఏమన్నా దాడులు చేసినామా? బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టిరు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసిరు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చిరు. ఆనాడు ఏమన్నా అన్నామా? మేము అధికారంలో ఉండి ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తూ ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా? ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం? మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నామంటే నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏం చేసిరు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో? మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడులు చేపిస్తారా, బూతులు తిట్టిపిస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ మర్యాద? కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి. సరే, మీకు ఊడిగం చేసే అధికారులు, మీ గుమాస్తాల లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఈ పోలీసులు, ఇలా తొత్తులు మీ తాబేదారులతోని మమ్మల్ని నిలువరిస్తావు కావచ్చు. ఎక్కువ ఏం చేస్తావు? అరెస్టులు చేస్తావు, జైల్లో పెడతావు.
పెడితే పోతాం, భయపడతాం ఆ కేసులకు. ప్రజల పక్షాన్ని ఇంకా బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం ఇంకా గట్టిగా. ఇవాళ నేను ఎందుకు కొట్లాడుతున్నా, ఎందుకోసం నేను కొట్లాడుతున్నా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నేను ఎందుకు కొట్లాడుతున్నా? 22 వార్డులలో 14 వార్డులు మాకు వచ్చినాయి. 7 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కు చైర్మన్ రావద్దని చెప్పి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, మరి ప్రజాస్వామ్యంలో ధర్నాలు, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసనలు తెలపడం తప్ప మాకు ఏముంది మరి ప్రతిపక్షంలో? ఇవాళ కూడా వీళ్ళు చేసినటువంటి దాష్టీకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మా 6 మహిళా కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులు, మా లీగల్ టీం కలిసి హైదరాబాద్లో మహిళా కమిషన్ను కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ను కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఈ జరిగిన సంఘటన మీద మేము మూవ్ చేయబోతా ఉన్నాం. నేను ఈ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ కలెక్టర్ను కోరుతా ఉన్నా, కలెక్టర్ నువ్వు ఐఏఎస్ చదువుకున్నావు, విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ కుమార్ దీపక్ ఐఎమ్ స్పీకింగ్, నువ్వేమన్నా ఐఏఎస్ చదువుకున్న దానికి ఏమైనా విలువిచ్చేటోనివైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ను ఊడిగం చేయకుంటే, నిన్న క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి ఆ ప్రమాణ స్వీకారాల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నువ్వు మీడియాకి రిలీజ్ చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ ఊడిగం చేయకుంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. యాజ్ అపోజిషన్ పార్టీ ఐ హ్యావ్ రైట్, నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ వీడియో ఫుటేజ్ మీడియాకి రిలీజ్ చేయండి. మా వాళ్ళు గొడవ చేసిర్రా, కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసిర్రా, మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ ఉండి ఇదంతా చేపించిర్రా, వాళ్ళ డైరెక్షన్లో జరిగిందా జరగలేదనేది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి, మీడియాకు ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు? నేను నిన్న కూడా డిమాండ్ చేసిన, వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఏం జరిగిందో ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు, చిల్లర పనులు మానేయాలని చెప్పి నేను మంత్రి వివేక్కు హితవు పలుకుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన, మీరు ప్రభుత్వంలోకి రావడానికి మీ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, డిక్లరేషన్ల మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఇచ్చిన 45,000 ఉద్యోగాల అమలు కోసం, మీరు ఇచ్చిన ఆ హామీ అమలు కోసం మీరు కృషి చేయండి. మీరు చెప్పినటువంటి కరకట్టల నిర్మాణం కానీ, ముంపు గ్రామాలలో భూములు కొనిపించుడు కానీ, అదేవిధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కట్టించుడు కానీ, ఇటువంటి పనుల మీద అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు. ఈ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఆయనకి ఎంత కోపం అంటే బాలకృష్ణ అంటే కళలో కూడా నేను కనబడుతున్నాను ఏమనిపిస్తుంది నాకు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ మేము చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపించిండు. అస్నాదు పారిపల్లి 2 మండలాలు చేస్తే వాటిని ఆపించిండు. చెన్నూరు ఎత్తిపోతల పథకం 1600 కోట్లతో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం చెన్నూరు నియోజకవర్గంలో 365 చెరువులని లింక్ చేస్తూ, దాన్ని ఆపించిండు. చెన్నూరుకు నేను బస్ డిపో తీసుకొస్తే దాన్ని ఆపించిండు. 4,35,00,000 తీసుకొచ్చి 4 ఎకరాలు జాగిప్పించిన పద్మనాభర్ ఏరియాలో, గెర్ర ఏరియాలో, దాన్ని ఆపించిండు. నాకు పేరు వస్తాను. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 95% పనులు పూర్తి చేస్తే చెన్నూరులో మేము మొన్న డిమాండ్ చేయంగా మొన్న రిబ్బన్ కత్తిరించిండు. దాంట్లో ఫెసిలిటీస్ ఏం లేక మళ్ళా ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పాపం పోయి గాంధీ చౌకులనే రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రామకృష్ణపూర్లో మందమరిలో ఆ మార్కెట్ల పనులు కూడా ఆపించారు. జ్యోతినగర్లో అంబేద్కర్ పార్క్ పని ఆపించారు. ఇక్కడ కేతన్పల్లిలో, ఇక్కడ గాంధారి వనం పని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అది ఆపించింది. ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్లో మేమున్నప్పుడు నా హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 3,360 కుటుంబాలకు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 1,400 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్క పట్టా ఇయ్యలే 2 ఏళ్లల్లా. కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒక్కరికి పట్టా ఇయ్యడట, కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఆ పీఠం ఈయనకు కావాలి. కేతన్పల్లి మున్సిపాలిటీలో పట్టా ఒకటి ఇయ్యరు, కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠం మాత్రం కావాలి, మెజారిటీ రాకున్నా. ఇది ఆయన చేస్తున్నటువంటి అరాచకం, దౌర్జన్యం. అదేవిధంగా చెన్నూరులో నేను 50 పడకల ఆసుపత్రి కట్టిన 32 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం. దాని పనులు ఆపేసిండు. అంటే ఇట్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక్క పని చేయకుండా గతంలో మేము తెచ్చిన పనులను ఆపించి, గతంలో ఇక్కడికి నేను తెచ్చిన 25 కోట్ల ఎస్డిఎఫ్ నిధులు, మందమరికి నేను తెచ్చిన ఎస్డిఎఫ్ 25 కోట్ల నిధులు, చెన్నూరుకి నేను తెచ్చిన ఎస్డిఎఫ్ 25 కోట్లు, టీయూఎఫ్ఐడిసి 28 కోట్ల నిధులు. ఆ నిధులతోనే మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు కంకర కుప్పలు పోసుడు, శిలాఫలకాలు పెట్టుడు ఎక్కడ? కేతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీలో. ఏదో ఇక నడిచిపోతుంది హడావిడి, కొబ్బరికాయలు కొట్టుడు, అది కొట్టుడు, ఇది కొట్టుడు చేసి 4 ఓట్లు డబ్బాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు.
సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నా. ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్ చేయి. ఎలాగో నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా. ఇవాళ ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోర్రి. రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తిగా ఉండుర్రి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనరు, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారట. కాంగ్రెస్ ఏజెంట్లు అయిపోయి ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్. ఎన్నిక వాయిదా పడ్డది కదా అని చెప్పి నిన్న చెప్పిన. ఇక వీళ్ళ కోరిక కూడా తీరింది. మంత్రి గారి కోరిక తీరింది. మంత్రి గారి పోలీసులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. విద్యార్థి విభాగాన్ని ఎన్ఎస్సీఏ అంటారు, యూత్ విభాగాన్ని యూత్ కాంగ్రెస్ అంటారు. అట్లా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా ఇది ఇంకో అనుబంధ విభాగం. ఈ మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతుందంటే మంత్రి గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ విభాగం. అంటే దానికంటే ఇంకా మంచిగా చెప్పాలంటే మంత్రి గారికి V6 ఛానల్ ఉంది కదా, వెలుగు పేపర్ ఉంది కదా, విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా, ఇవి మూడెట్లనో ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విభాగం, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విభాగం. ఆ డీసీపీ నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ దాకా, రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా అందరూ ఉడిగం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది, నియోజకవర్గం ప్రజానీకం గమనిస్తూ ఉంది. అందుకనే నిన్న జరిగినటువంటి దుశ్శాసన పర్వానికి నిరసనగా నిన్న మీరు మాకు మెజారిటీ ఉన్నా కూడా ఎన్నిక జరపకుండా వాయిదా వేసిన అంశాన్ని తప్పుపడుతూ మేము నిన్న కేతన్పల్లి బంద్కు పిలుపునిస్తే స్వచ్ఛందంగా ఇవాళ మొత్తం ఎంత మంచిగా బంద్ అయిందో మీరే చూసారు. బ్రహ్మాండంగా బంద్ను పాటించి ప్రజలు మళ్ళొక్కసారి వివేక్ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పారు. మరి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు రిపోర్ట్లు ఇస్తలేరా మీకు ఏందో మాకు అర్థమైతలేదు. కానీ మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇప్పటికీ ఇవాళ బంద్ ద్వారా సంపూర్ణంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 46,000 మంది ఇవాళ ఓపెన్గా చెప్పారు మీరు చేస్తున్న తప్పని. అయినా కూడా వీళ్ళకి సిగ్గు వస్తలేదు, అయినా కూడా వీళ్ళ బుద్ధి మారతలేదు. ఎట్లనే వేసి బాలకృష్ణను జైలుకు పంపించాలి చేయాలి. నేను కూడా బట్టలు సర్దుకున్నా, 4 డ్రెస్సులు పెట్టుకున్నా, చలికాలం పెదవులు వలుగుతాయని ఆ వ్యాజ్లైన్ గీజ్లైన్ పెట్టుకున్నా, సరదైతే విక్స్ అది బ్రష్ టంక్లైన్ అన్ని